హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సీజన్ అయితే ఎండింగ్కి వచ్చింది కదా, హార్వెస్ట్ అయితే కొంచెం తగ్గిపోయింది. గార్డెన్లో రోజెస్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చాయి. పూలైతే పూజకి వాడేశాను. పూజకి వాడిపోగా మిగిలిన పూలని ఇట్లా ఉర్లీ బౌల్ లాగా డెకరేషన్ లాగా చేశాను. చేసింది మీరు పూజ రూమ్లో కానీ, లేకపోతే డైనింగ్ ఏరియాలో కానీ, లేకపోతే ఐలాండ్ మీద కానీ పెట్టుకున్న చూడడానికైతే చాలా క్యూట్గా ఉంటుంది. ఐడియా మీకు ఎలా అనిపించిందో చెప్పండి. జామకాయలు అయితే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. రండి హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తున్న జామకాయ చెట్టుకైతే ఫ్లవరింగ్ అనేది మాకు లేట్ స్ప్రింగ్లో స్టార్ట్ అయింది. లేట్ స్ప్రింగ్ కానీ లేకపోతే ఎర్లీ సమ్మర్లో కానీ అలా స్టార్ట్ అవుతుంది ఇన్ జనరల్గా. తర్వాత పాలినేషన్ జరిగి ఫ్రూట్ సెట్ అవ్వడానికి 2 నుంచి 3 వారాలు పడుతుంది. సెట్ అయిన ఫ్రూట్ అనేది పెద్దగా అవ్వడానికి మనకి 4 నుంచి 5 నెలలు పడుతుంది. తర్వాత ఫ్రూట్ వచ్చేసి గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్కి ఈ విధంగా మారుతుందన్నమాట. అప్పుడు రెడీ అయినట్టు ఫ్రూట్ హార్వెస్టింగ్కి. మొత్తం ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ 6 మంత్స్ పట్టింది ఫ్లవరింగ్ నుంచి ఇలా ఫ్రూట్ తీసుకోవడానికి. ఇప్పుడు వచ్చిన ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ తీసుకున్న తర్వాత ఫిబ్రవరి నుంచి మార్చ్ అరౌండ్ ఆ టైంలో ప్రూనింగ్ అనేది చేస్తాము. అప్పుడు కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అయ్యి స్ప్రింగ్ టైంకి మళ్ళీ మరిన్ని పూలు కాయలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే నేను ఇచ్చింది అయితే కాంపోస్ట్, ఎన్పీకే అండ్ బోన్ మీల్ ఇచ్చాను. ఫర్టిలైజర్స్ కూడా మనకి ఈచ్ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఒకసారి ఇస్తే సరిపోతుంది. వింటర్లో అయితే ఏమీ అవసరం లేదు. కాయ అనేది మరీ ఎల్లోగా అయ్యేదాకా వెయిట్ చేయకండి, ఎందుకంటే ముషిగా అయిపోతుంది. వెరైటీ ఫ్రూట్కి అయితే మనకి అవుట్ సైడ్ ఎల్లోగా ఉంటుంది, మనం కట్ చేస్తే ఇన్సైడ్ పింక్ రెడ్డిష్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ జామ చెట్టుని కుండీలో కానీ పెంచుతుంటే దానికి స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ ఇవ్వండి. సీజన్ మారేటప్పుడు అది ఫర్టిలైజర్ అంతా తీసుకోవడానికి మనకి 3 to 4 వీక్స్ పడుతుంది. ఫర్టిలైజర్ అయితే యాడ్ చేయకండి. మనకి ఓవర్ ఫీడింగ్ వల్ల ఏంటంటే ఆకులు ఎక్కువ వస్తాయి, కాయలు పువ్వులు అనేవి తక్కువ వస్తాయి. ఇక్కడ చూసింది వచ్చేసి నేను ఈరోజు కోసిన హార్వెస్ట్. మీకు ఎలా అనిపించింది? మీకు కూడా సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ చూసింది వచ్చేసి మీకు తెలుసు కదా, మన పొట్లకాయ మొక్క ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ కాయలు అయితే చెట్టు మీద ఉన్నాయి, వాటిని అయితే హార్వెస్ట్ చేసేసుకొని ఇంకా తీసేద్దాము అనుకుంటున్నాను ప్లాంట్ని. నేనైతే ఈ కాయలు కోసేటప్పుడు చూస్తే 1-2 మొక్కలు అయితే కనిపించాయి. అవైతే చిన్న కాయలుగా అయితే మారాయి. అదే మొక్క ఉంచుదామా తీసేద్దామా అని ఆలోచిస్తున్నాను. దాదాపు సీజన్ అయిపోయింది కదా, చెట్టు అంతా ఎండిపోయింది. ఓన్లీ కొన్ని ఆకులే ఉన్నాయి. ఫ్రెష్గా వచ్చిన బ్రాంచెస్కి మాత్రం 1 పువ్వులు వచ్చేసాయి అన్నమాట. మునగ చెట్లు కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి. కాయలు అయితే ఉన్నవన్నీ హార్వెస్ట్ చేసుకొని తర్వాత అయితే ట్రిమ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈ మునగ చెట్లు లాస్ట్ ఇయర్ అయితే 5 feet వరకు పెరిగాయి. అప్పుడైతే కాయలు అయితే ఏం రాలేదు, కానీ ఇయర్ కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ ఇయర్ సీజన్ అయిపోయిన తర్వాత మనకు ఆకులన్నీ ఎల్లోగా అయిపోయి మొత్తం రాలిపోతాయి కదా. తర్వాత ఫిబ్రవరి ఆ టైంలో ఈ మొక్కనైతే చాలా వరకు ట్రిమ్ చేసేసాను. ట్రిమ్ చేసిన తర్వాత ఈ ఇయర్ బాగా పెరిగి మనకి పూత వచ్చింది. పూత వచ్చిన కాయలన్నీ నిల్చున్నాయి. అసలు హార్వెస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చేసింది. ఓవరాల్గా ఈ చెట్టు వల్ల అయితే నేను ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని మునక్కాయలు వస్తాయి కుండీలో ఉన్న చెట్టుకి అనేసి. నెక్స్ట్ సీజన్కి మాత్రం మేము వీటన్నిటిని ట్రిమ్ చేసేసి ఖచ్చితంగా నేలలో వేస్తాను. ఇంకా గ్రోత్ అయితే బాగా వస్తుంది. ఈ మునగ చెట్టు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. టెంపరేచర్స్ అనేవి కూల్ అవుతున్నాయి కదా, టెంపరేచర్స్ కూల్ అయిపోతే దొండకాయ కూడా కాపు అనేది తగ్గిపోతుంది. కాకపోతే పర్వాలేదు, మా దొండ చెట్టు అయితే ఇంకా కొంచెం కాయలు అయితే ఇస్తుంది. మేముంటున్న ఏరియాలో అయితే మాకైతే స్నో పడదు, కానీ టెంపరేచర్స్ అయితే కొంచెం డౌన్ అవుతాయి. ప్రస్తుతానికైతే ఇంకా పూత కాయలు అనేవైతే ఉన్నాయి. ఇంకొక 1 month అలా ఆగేసి ఈ దొండ మొక్కనైతే ఇండోర్ మూవ్ చేస్తాను. ఇండోర్ మూవ్ చేసేటప్పుడు వైన్స్ అన్ని కట్ చేసుకొని స్ట్రాంగ్గా ఉన్న ఒక 4-5 కొమ్మలు చిన్న చిన్న పాట్స్లో పెట్టుకొని సేవ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ సీజన్కి అనేవి ఉపయోగపడతాయి. తర్వాత అరౌండ్ మార్చి ఏప్రిల్ టైంలో దాన్ని తీసుకొచ్చుకొని బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా బయట వదిలేస్తే ఒక్కొక్కసారి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. నేనైతే దొండ మొక్క పెంచడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ ఇయర్ ఇలా కాకుండా ఏదైనా పందిరిలాగా వేద్దామనేసి అనుకుంటున్నాను. అప్పుడు మొక్క అనేది బాగా అల్లుకుంటుంది కదా. అంతేకాకుండా ఇప్పుడు కుండీలో ఉంది కదా, కుండీ నుంచి ఒక మొక్క అయితే నేలలో వేద్దామనేసి అనుకుంటున్నాను. ఇది ఈరోజు వచ్చిన హార్వెస్ట్. బజ్జీ మిరపకాయలు కూడా చాలా అయితే ఉన్నాయి. రండి హార్వెస్ట్ చేసుకుందాము. ఈ చెట్లను ఒకసారి వేసుకున్నామంటే మనం అప్ to 5 years వరకు ఈల్డ్ అయితే తీసుకోవచ్చు. అంతకుముందు చెప్పాను కదా, వీటికైతే మెయింటెనెన్స్ అనేది కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ రెగ్యులర్ కిచెన్ కంపోస్ట్ అవి చేస్తూ కొంచెం రెగ్యులర్గా వాటర్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ సీజన్లో ఈ వెరైటీ అనేది బాగా వస్తాయి. ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్, సీజనల్ వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేయండి.
ఇవి క్యాప్సికమ్‌తో అలా మిక్స్ చేసుకొని కర్రీ చేసుకున్నా కానీ చాలా బావుంటాయి. లేదంటే మనం బజ్జీల్లాగా వేసుకున్నా కానీ బావుంటాయి. మీరైతే వీటిని ఎలా యూజ్ చేస్తారో చెప్పండి. ఇక్కడ చామంతి చెట్టు చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత బ్రైట్‌గా ఉందో. మనం ఒక ఇయర్ తెచ్చి వేసుకుంటే ఎవ్రీ ఇయర్ సీజన్ వచ్చేటప్పటికి అవే బ్లూమ్ అవుతాయి. ఇలా వెజిటేబుల్స్‌తో పాటు ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి గార్డెన్‌లోకి హమ్మింగ్ బర్డ్స్, బటర్‌ఫ్లైస్ అన్నీ వచ్చేసి పాలినేషన్‌కి అనేది బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ రోజెస్ చూసారా అసలు ఎంత క్యూట్‌గా ఎంత బాగున్నాయో. వీటినైతే చూస్తుంటే నాకైతే హార్వెస్ట్ చేయబుద్ధి కాలేదు. అలా అని చెట్టుకి వదిలేస్తే పాడైపోతాయి కదా. నాకైతే రోజెస్ అయితే చాలా ఇష్టము. అందుకే గార్డెన్‌లోకి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇలా ఈ రోజెస్ ఉన్న ఏరియాకి వెళ్తే నాకైతే ఏదో ఒక మంచి పార్క్‌కి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే అన్ని కుండీల్లోనే ఉన్నాయి. చిన్నగా నేలలో అయితే వేయాలి. అసలు ఈ బ్రైట్ రెడ్ కలర్ రోజ్ అసలు ఎంత బాగుంది. ఈ రోజెసే కాకుండా మన గార్డెన్లో ఇంకా మందారాలు, బంతిపూలు, కనకాంబరాలు, గార్డీనియా ఇలా చాలా ఫ్లవర్స్ అయితే పెట్టాను. అవి ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇచ్చే సపోర్ట్ వల్ల ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు రోజెస్ ఇలా పెంచుకోవడం ఇష్టమైతే మీరు అన్ని మొక్కలు నర్సరీకి వెళ్ళి కొనాల్సిన పని లేదు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అయినా రోజా చెట్టు ఉంటే జస్ట్ కొమ్మ నుంచి కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ముందు వీడియోస్లో ఎలా కొమ్మ నుంచి రోజా చెట్టుని పెంచవచ్చు అనేది చూపిస్తాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రోజ్ ప్లాంట్స్ని మనం ఖచ్చితంగా 6 to 8 అవర్స్ సన్ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి. వాటరింగ్ విషయానికి వస్తే వారానికి 2-3 సార్లు ఇచ్చుకుంటే సరిపోతుంది. సమ్మర్లో అయితే మార్నింగ్ వాటర్ చేసుకుంటే బెటర్. పార్ట్స్కి మంచిగా హోల్స్ పెట్టుకోవాలి. సాయిల్ వచ్చేసి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. అండ్ టూ మచ్ వాటర్ చేయకూడదు. అండ్ మనం సాయిల్ క్వాలిటీ చూస్తే మనకి ఆ సాయిల్ అనేది సాగీగా ఉండకూడదు. కాంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకి వన్స్ ఆర్ ట్వైస్ అని ఇయర్ ఇస్తే సరిపోతుంది. ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఈచ్ సీజన్ స్టార్టింగ్లో ఒకసారి ఇస్తే సరిపోతుంది. వింటర్లో అయితే అవసరం లేదు. బోన్ మీల్, ఫిష్ ఎమల్షన్ ఆయిల్ ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. ప్రూనింగ్ విషయానికి వస్తే మనకి జనవరి, ఫిబ్రవరి అలా ప్రూనింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైనా డెడ్ ఫ్లవర్స్ కానీ డెడ్ లీవ్స్ కానీ చూస్తే ఎప్పటికప్పుడు తీసేసుకుంటే నీట్గా ఉంటుంది. బ్లూమింగ్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ అనేది పాటించాలి. పెస్ట్ విషయానికి వస్తే వీటికి ఆల్ఫిడ్స్, స్పైడర్ మైట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి నీమ్ ఆయిల్ అనేది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ వీటికన్నిటిలో 2 to 3 ఇంచెస్ మల్చ్ అయితే యూస్ చేశాను. దానివల్ల సాయిల్ వచ్చేసి కూల్గా మాయిస్ట్గా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు హెల్తీగా బ్యూటిఫుల్గా రోజెస్ అయితే పెంచుకోవచ్చు. అది కుండీలోనైనా నేలలోనైనా. టిప్స్ అన్ని రకాల రోజ్ ప్లాంట్స్కి వర్తిస్తాయి. ఇవి ఫ్రెండ్స్ నాకు తెలిసిన టిప్స్ అయితే నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ మీకు షేర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే నా కామెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా మీ టిప్స్ అయితే ఫాలో అవుతాను. ఇప్పుడు చెప్పిన టిప్స్ మీలో కొంతమందికైనా యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను. మీ గార్డెన్లో మీ రోజెస్ పెంచుతుంటే ఏ వెరైటీ పెంచుతున్నారు? నాకైతే కొన్ని వెరైటీస్ తెలుసు. ఐస్బర్గ్, బటన్ రోజెస్ అలా. క్లైంబింగ్ వెరైటీస్ కూడా ఉంటాయి. అవి అయితే నేను ఇంతవరకు ట్రై చేయలేదు. మీరు ఎవరైనా పెంచుతుంటే కామెంట్స్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన టోటల్ హార్వెస్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కలిపేసి దానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.